ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో సిఎస్కే ఆల్రౌండర్ శివన్ దుబే అదరగొట్టాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్నర్లను బాగా ఆడగలడని శివన్ దుబేకి మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అతని వీక్నెస్ గా మారింది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చి సిఎస్కేకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో సెలెక్టర్లు అతన్ని ఏకంగా వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేశారు. ఏ ముహూర్తాన్ని శివన్ దుబేని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు కానీ సెలెక్ట్ అయిన తర్వాత శివన్ దుబే ఆడే ఆట తీరు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆడుతుంది అసలు శివన్ దుబేనా అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ 9 మ్యాచెస్ లో 172 స్ట్రైక్ రేట్ తో 350 రన్స్ చేసిన దుబే లాస్ట్ 5 మ్యాచ్ లో మాత్రం జస్ట్ 46 రన్స్ మాత్రమే చేశాడు. సిక్సర్ల విషయానికి వస్తే ఫస్ట్ 9 మ్యాచ్ లో 26 సిక్స్లు బాదిన దుబే లాస్ట్ 5 మ్యాచ్ లో కేవలం 2 సిక్స్లు కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన ఇంపార్టెంట్ మ్యాచ్ లో అయితే దుబే 15 బాల్ ఆడి 7 రన్స్ మాత్రం చేశాడు. దీంతో వరల్డ్ కప్ ముందు శివన్ దుబే ఫామ్ చూసి టీమ్ మేనేజ్మెంట్ కి టెన్షన్ వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసిన టీమ్ ని మే 25th లోపు చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న టీమ్ మెంబర్స్ అందరూ ఉంటారని గ్యారంటీ లేదు. టీమ్ లో ప్లేస్ కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాదని చెప్పను లేము. సో ఇప్పుడు రిజర్వ్ లిస్ట్ లో ఉన్న రింకు సింగ్ ని మెయిన్ టీమ్ లోకి ప్రమోట్ చేసి మెయిన్ టీమ్ లో ఉన్న దుబేని స్టాండ్ బై లిస్ట్ లోకి డిమోట్ చేస్తారనే టాక్ వినబడుతుంది. కాకపోతే ఇప్పటివరకు బీసీసీఐ నుండి అఫీషియల్ గా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.